ఒరే పావలా, నీకు పొత్తులో 10 సీట్లు లేవు. అప్పుడే బొల్లిగాడు 2 సీట్లు అనౌన్స్ చేశాడు. ఇంకా నీ బతికెందుకురా? నీ తల తీసుకెళ్లి దేనికిన్నా పెట్టుకోరా. నీ ముఖం నేను చూడలేకపోతున్నాను రా. ఈ మాట ఎందుకు నేను ఉటంకిస్తున్నానంటే, నిన్న మండపేట ఇది ప్రత్యేకించి ఎన్నికలకు సంబంధించిన విషయం కాబట్టి మీకు చెప్తాను. ఎన్నికల విషయాలు తప్ప వేరే విషయాలు మాకు చెప్పవా? ప్యాకేజీలు అవి నువ్వు బొల్లిగాడు మాట్లాడుకుని మాకు చెప్పవా ఏమిటిరా పావలా? మండపేట నుంచి మన నాయకులు చాలా మంది వచ్చి చాలా బాధపడిపోతా ఉన్నారు. అయ్యో, ఎందుకట్రా పావులా? ఎందుకు బాధపడుతున్నారు? అంటే నువ్వు ప్యాకేజీ దొప్పేసావని వాళ్ళకి తెలిసిపోయిందని బాధపడికేం చేస్తారో. నువ్వేం బాధపడుకురా. మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు, మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది అంటే ఖచ్చితంగా అది. అప్పుడు నువ్వేమన్నావు? మనకు రావాల్సింది వచ్చేసింది కాబట్టి మనం ఏమీ బాధపడాల్సిన పని లేదు. ఆయన చేసేది ఆయన చేశారు, మనకు రావాల్సింది మనకు వచ్చింది. అంతే కదరా పావలా? సరైన విధానంలో చెప్పలేదు. ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను. సరైన విధానం అంటే మరొక ప్యాకేజీ ఇస్తే అది సరైన విధానం అనుకుంటా కదరా పావలా? చాలా ఇబ్బంది పడ్డారు అందరూ. మనకి మండపేట లాంటి నియోజకవర్గంలో పోయినసారే ఒక 18% ఓటు ఉంది. అది ఈ రోజున చాలా బలమైనటువంటి అబౌవ్ 23-28 ఎగ్జాక్ట్ చెప్పండి 28 దాదాపు 26 నుంచి 27 ఒక 10% పెరిగింది పోయిన దానికి ఈసారికి. ఎవడెలా పోతే మనకెందుకు పావులా? మనకు రావాల్సిన ప్యాకేజ్ వచ్చేసింది. మనం మండపేట సీట్ అమ్మేసావని అందరూ చెబుతున్నారు. నువ్వు మళ్ళా పైగా నాటకాలు ఎందుకురా? వాళ్ళని ఎందుకురా ఇబ్బంది పెడతావా? కార్యకర్తల్ని, అభ్యర్థుల్ని వెదవా? నేను ఏం చెప్పానంటే వాళ్ళందరికీ, నేను కేవలం ఒక నియోజకవర్గం దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే నేను నియోజకవర్గపు సంబంధించిన నాయకుడు అవుతాను. నేను బర్డ్ ఐ వ్యూ. ఒరే పావలా, నువ్వు పార్టీ పెట్టి 12 ఏళ్ళైంది. బర్డ్ ఐ వ్యూ అంటున్నావు, బాగానుంది. నీకు అసలు కన్నుంటే కదరా చూడడానికి. అయినా నిజమే రే, నువ్వు రాబందువేరా. నువ్వన్నీ శవాలను పీక్కు తింటావు కాబట్టి నువ్వు రాబందువు. నీదంతా పక్షి చూపేరా ఆకాశం నుంచి. అంటే అది విహంగ వీక్షణ ఉంటుందా, లేదంటే బర్డ్ ఐ వ్యూ. ఆ బర్డ్ ఐ వ్యూ నుంచి చూస్తే తప్ప నేను రాష్ట్రాన్ని సంపూర్ణంగా చూడాలి. ఎర్రి పప్ప, ఎన్నేళ్ళు చూస్తావురా బర్డ్ వ్యూని? బర్డ్ ఐ వ్యూ. నీ మొఖానికి ఒక బర్డ్ ఐ వ్యూ ఏందిరా? నువ్వు మాకు చెప్పేది వింటాన్నావని చెవుల్లో పువ్వెట్టేయటమేనా రా పావులా? దాంట్లో భాగంగా ఒకసారి కొన్నిపాటి ఏరియాలో ఇబ్బంది కలగచ్చేమో. ఒరే పావులా, నువ్వు బాత్రూమ్కి వెళ్ళి నీది నువ్వు చూసుకోలేవు, ఇంకా ఐ వ్యూ ఏం చూస్తావురా యూజ్లెస్ ఫెలో. పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. ఒరే, నీకు బొల్లిగాడు ఇచ్చేది 10 సీట్లు. 10 సీట్లలో క్లారిటీ లేదు. 10 సీట్లలో వాడప్పుడే 2 అనౌన్స్ చేశాడు. కానీ బతుకెందుకురా? ఏదో చెప్పాము క్షమాపణలు ఎన్ని తోటకు. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాం. అలాగే వాళ్ళు అన్నది కూడా ఏంటంటే, మన నాయకులు కూడా ఇప్పటికీ 2 సీట్లు అనౌన్స్ చేశారు. మరి ఇది పొత్తు ధర్మమేనా నన్ను అడిగితే అట్లా కొన్ని బొల్లిగాడిది నీది ఓ పొత్తు, దానికో ధర్మము. లుచ్చా మాటలు ఆపేసేసి నీకు దమ్ముంటే ఒకటివి ఫైట్ చేయరా? ఎందుకురా ఆడితో చేరి వెదవా అని అందరితో తీసుకుంటావురా? పరిస్థితులు ఉంటాయి, వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. 4 దశాబ్దాలు సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తులు, ఒంటరిగా వాళ్ళ సొంత పార్టీ నడిపిన వ్యక్తులు. నువ్వు అసమర్థుడని చెప్పుకోవడానికి ఆడు సమర్థుడని చెప్పాల్సిన అవసరం లేదురా. నేను పెద్ద ఎదవనని చెప్పుకో. నేను 12 ఏళ్ళ నుంచి పార్టీ నడపలేకపోతున్నానని చెప్పుకో. కలిపేసుకో నీ పార్టీని వాడి దాంట్లో. టీడీపీలో కలిపేసుకోరా. ప్రజారాజ్యాన్ని ఎలా కలిపేశారో అలాగే కలిపేసారా ఇది కూడా. ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే, పొత్తు ఆ సైజు వ్యక్తులకి ఒక ఇరుకు చొక్క అత్తారింటికి దారేదులో. ఒరే లుచ్చే, అత్తారింటికి దారేది ఏమన్నా ఖురానా లేకపోతే భగవద్గీతారా? ఏంట్రా నువ్వు చెప్పేది? అత్తారింటికి దారేది ఏం చెప్పావు? డాయర్ ఇరుగ్గా ఉందని చెప్పావా? సొక్కా వదులుగా ఉందని చెప్పావా? యాదవా, లుచ్చా మాటలు మాట్లాడకరా. లుచ్చా యాదవా లుచ్చా. ఒక బలమైన వ్యక్తికి సరిపోయిన కోటేస్తే కొంచెం ఇరుగ్గా ఉంటుంది కదా, టైట్గా ఉంటుంది. అలాగే ఒకసారి పొత్తు ఆ స్థాయి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒకసారి. ఓ పని చేయరా, బొల్లిగాడు నువ్వు కలిసి ఇద్దరు గొడలిప్పేసి తిరగండి రా రోడ్లమ్మటే లుచ్చా. కానీ వాస్తవాలు వేరుంటాయి, క్షేత్రస్థాయి పరిస్థితులు వేరుగా ఉంటాయి. అందుకని ఒకసారి అనుభవం ఇటు ఒకసారి గబుక్కుని ఒక మాట అన్నిస్తుంది. ఒరే పావలా, నువ్వు ఇంక చెప్పిన సొల్లు ఆపేసి ఇంకెళ్ళరా. వినేదానికి కూడా అసహ్యం అనిపిస్తుందిరా నాకు. అంత లుచ్చా మాటలు మాట్లాడుతున్నావురా.